హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెకండ్ డే ఇన్ సింగపూర్. ఈరోజైతే మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నామో అన్నీ కూడా మీతో చెప్తాను. ఇప్పుడైతే మేము లావెండర్ ఎంఆర్టీ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. హోటల్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం మళ్ళీ మరీనా బే సాండ్స్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము. నిన్న వెళ్ళిన ప్లేస్కే అండి మళ్ళీ వెళ్ళాలి. ఎందుకంటే నిన్న ఆర్ట్ సైన్స్ మ్యూజియంకి ఒక దాంట్లో వెళ్ళాలంటే స్లాట్స్ అయిపోయాయని చెప్పి ఈరోజైతే మళ్ళీ రమ్మన్నారు. సో మళ్ళీ వెళ్తున్నాం అనమాట. అండ్ ఎస్కలేటర్ విషయానికి వస్తే ఖచ్చితంగా సింగపూర్ వస్తే గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ అయితే మనం నిల్చోవాలి. ఒకవేళ మనం నడవాలి అనుకుంటే మాత్రమే రైట్ సైడ్కి వెళ్ళాలి, లేదా లెఫ్ట్ సైడ్ అని మాత్రమే ఉండాలి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అది పక్కా ఇక్కడ రూల్స్ ఫాలో చేస్తారు. ఇప్పుడైతే మనం దిగాల్సిన స్టేషన్ అయితే దిగిపోయాము. ఇప్పుడు రోడ్ క్రాస్ చేసి అయితే వెళ్తున్నాము. డే 1 వీడియోలో చూసుంటే ఖచ్చితంగా ఇది మీరు చూసుంటారు. ఇప్పుడు చూడండి, మరీ దగ్గరగా కనిపిస్తుంది, చాలా పెద్దది. నిన్న నడిచిన నడక్కి ఇప్పుడు కాళ్ళు బయటకు రావట్లేదు, చాలా కష్టపడి నడుస్తున్నాము. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా నడవాల్సి వస్తుంది. కంఫర్టబుల్ షూస్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఈ మాల్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాలి అటువైపుకి. నిన్న సేమ్ ఇలాగే మనం ఇదే దారిలో అయితే వచ్చేసాము. బయటికి వెళ్ళిపోయి ప్రెజెంట్ అయితే మనం ఆర్ట్ సైన్స్ మ్యూజియంలోకి అయితే వెళ్ళిపోదాం. ఆర్ట్ సైన్స్ మ్యూజియంకి ముందు మాత్రం ఇలా లోటస్ చాలా బాగా పెట్టారు అండ్ వెల్ మెయింటైన్డ్ అండి, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఇప్పుడైతే వచ్చేసాం టీమ్ ల్యాబ్ ఫ్యూచర్ వరల్డ్కి. ఇది నిన్న అయితే టికెట్స్ దొరకలేదు, ఫుల్ ఉండే అనమాట. సో ఈరోజు అయితే వచ్చేసాము. వెల్కమ్ టు టీమ్ ల్యాబ్ ఫ్యూచర్ ల్యాబ్ అని అయితే ఇచ్చారు. ఇక్కడైతే మనం చదువుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక పదండి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. నేనైతే ఒకటి క్యాప్చర్ చేద్దామని చెప్పి అలా నిల్చున్నాను, మీరే చూసేయండి. We'll ever trust. Yeah. No, I don't wanna waste what's left. And on we'll go. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. ఇదైతే మనం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా వీడియోలో కంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా బాగుండేది. సింగపూర్ వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, దీన్ని మాత్రం వదలకండి. Through the highways. And on. ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడేముందో సేమ్ ముందులాగే ఉంది, కాకపోతే అక్కడ చెట్టు ఇలా చూపించారు, ఇక్కడైతే యానిమల్స్ని అయితే చూపిస్తున్నారు. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. Through the wastelands, through the highways, and on we'll go. On we'll go. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. ఇక్కడైతే ఏకంగా వాటర్ ఫాల్లా అయితే చూపిస్తున్నారు. Going around these walls. ఇంకొంచెం లోపలికి వెళ్తే చూడండి, ఈసారి ఇక్కడ వాళ్ళు వీళ్ళు చేసింది కాదు, మనం డ్రా చేసింది ఇక్కడ వస్తుందన్నమాట. మనకు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్ అయితే ఉన్నాయి. మనమైతే దాని మీద కలరింగ్ వేసి మనకు నచ్చింది రాసి ఇక్కడ ఇలా పెట్టొచ్చు అనమాట. వాళ్ళకి ఇస్తే వాళ్ళు దీన్ని అప్లోడ్ చేస్తారు, అది మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది సేమ్. ఇంకెందుకు లేటు, మనం కూడా మన టాలెంట్ అయితే చూపించేద్దాం. మేము ముగ్గురం అయితే ఇంకా చెరో పేపర్ అయితే రెడీ చేసుకున్నాము. ఇక మన టాలెంట్ అంతా ఆ పేపర్ మీద అయితే చూపించేద్దాము. ఇక రంగులు వేసేయాలి. ఇదిగోటి మా చెల్లి అయితే ఏదో గీస్తుంది. మొత్తం అందరిది అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను ఎవరు ఏం చేశారో. మా ఫ్రెండ్ అయితే ఫిష్ని చూస్ చేసుకుంది. ఇక నేనైతే స్క్విడ్ని అయితే ట్రై చేస్తున్నాను. Fighting to create a song. I don't wanna miss a beat.
ఇక్కడ నా డ్రాయింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నేనైతే సౌజు రవీస్ బేబీ అని అయితే పెట్టాను. ఇదిగోండి ఇలా అయితే వెళ్తుంది. అది మా ఆయన చేసిన డ్రాయింగ్. ఇదైతే మా చెల్లి చేసింది. ఇదేమో వచ్చి మా ఫ్రెండ్ది. నేనైతే 2 డ్రాయింగ్స్ వేసానమాట. అందులో ఒకటి అమ్మ ఫ్రమ్ సింగపూర్ అని చెప్పి ఇదొకటి అయితే వేసాను. ఇంకొకటి వచ్చి చూడండి సౌజు @రవీస్ బేబీ. ఈ 2 అయితే వేసానమాట. మనిషికి 2 or 3 ఎన్నైతే అని చేయొచ్చు. మేమైతే 2 తీసుకున్నాము. మేము వేసిన డ్రాయింగ్స్ ఇక్కడ గోడల మీద ప్రొజెక్ట్ అవుతుంటే చాలా బాగుండేది. ఇదేమో వచ్చి మా ఆయన సెకండ్ డ్రాయింగ్. ఇదేమో నాది. ఇలా దాని వెనక వెళ్తూ వెళ్తూ చూస్తూ భలే ఎంజాయ్ చేశాను నేనైతే. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోదాము. అది చూడండి ఎంత బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారో. ఇక్కడ వచ్చి మనకైతే ఇలా ఉండేది. అదొక పెన్సిల్ అనమాట. లైట్ పెన్సిల్స్ మనం ఎలా చేస్తే అలా వస్తుంది. ఇవేమో వచ్చి ఇలా ఎక్కడ పెడితే అక్కడ ల్యాడర్ వచ్చేది. సో అలా కొన్ని అయితే ఉండేవి మంచిగా ఆడుకునేలాగా. చిన్నపిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. To create a song, I don't wanna miss a beat. ఇక్కడైతే ఒక టేబుల్లా ఉండేది. ఇక్కడ చూడండి మేమైతే ఆమ్లెట్లు వేస్తున్నాము. ఇలా మంచిగా ఫన్నీగా గేమ్స్ అయితే ఉండేవి. అక్కడ ఆల్రెడీ ఒకడు ఉన్న వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఏది వేస్తే ఎలా. అంటే ఒక గేమ్ టైప్ అండి ఇది కూడా. Around these walls, fighting to create a song. I don't wanna miss a beat. ఇది అయిపోయాక నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోదాం. ఎగ్జిబిషన్ కంటిన్యూస్ దిస్ వే అంట. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళాక చాలా పొగగా ఉండేది. ఇక్కడ కూడా కలర్స్ వేయాలి. కాకపోతే ఈసారి ఇక్కడ మనకి డిఫరెంట్గా ఏరోప్లేన్ చేయమని అలా కొన్ని ఉంటాయండి. ఒక లెవెల్స్ కూడా ఉంటాయి. అక్కడే పేపర్స్ ఉంటాయి, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఫోల్డ్ చేసుకొని మనకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవాలి. దాని మీద మా ఆయన రాసేస్తున్నారు మోహన్ అండ్ రవి అంట. అయిపోయాక ఏం చేస్తారో చూపిస్తాను మీకు. ఇలా వెనక్కి ఇలా ఉంటుందండి. దాని పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళి మనం అక్కడ ఏరోప్లేన్ విసిరినట్టు విసేయాలన్నమాట. మా ఆయన ఇప్పుడు వెళ్తున్నారు వేయడానికి. అలా లోపలికి వెళ్తే అక్కడికి వెళ్ళి కింద పడిపోతుంది అది. మా అందరిది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బయటకి అయితే వెళ్ళిపోతున్నాము. ఎగ్జిబిషన్ ఇంకా కంటిన్యూస్ అంట. ఇప్పుడు ఎలా ఏముంటుందో మీకు చూపిస్తాను. లోపలికి వెళ్తే వెళ్ళిపోదాం. లోపలైతే ఇలా ఉంది. ఈ గేమ్ ఆడడానికి అయితే నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాము. ఆయన మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అండ్ ఈ గేమ్ ఆడడానికి ఖచ్చితంగా షూస్ అయితే వేసుకోవాలి. లోపలికి అయితే వెళ్ళిపోదాము. నేను మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాము. నేనైతే ఏ కలర్ ఈజీ అని చెప్పి చూసుకుంటున్నాను. ఏది తక్కువ ఉంటే అది ఎక్కేద్దామని చెప్పి. నాకైతే ఈ వాయిలెట్ తక్కువ అనిపించింది. అందుకే ఇంకా వాయిలెట్ మీద ఎక్కేస్తున్నాను. బాగా ఎక్కువ ఊగిపోతుంది అనమాట. నాకైతే చాలా భయం వేసింది. అసలు కాళ్ళు ముందు దానికి పెట్టడానికి కూడా అవ్వలేదు. నేనైతే మధ్యలోనే దిగిపోయాను. నెక్స్ట్ మా ఆయన అయితే వెళ్ళిపోతున్నారు. మా ఆయన అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. Melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. మా ఆయన ఒక కలర్ కాదండి, అన్ని కలర్స్ వాడేసి ఇంకా బయటకైతే వచ్చేసారు. సక్సెస్ఫుల్గా గేమ్ అయితే అయిపోయింది. ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాము మేము. లాస్ట్కి మా చెల్లిని బతిమాలితే కష్టపడి వెళ్ళింది. మా చెల్లి ఎలా ఆడుతుందో చూద్దాము. We'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to
మా చెల్లి కూడా నా అలాగే ఆడింది, మధ్యలో దిగిపోయింది అనమాట. ఇక నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోదాం. ఎక్స్ప్లోరింగ్ న్యూ ఫ్రంటియర్స్ అంట. చూద్దాం ఏముందో లోపల. ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఒక్కొక్క లెవెల్ వెళ్తున్న కొద్దీ. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటో చూసేద్దాం. లోపలికి వెళ్ళేసాక మొత్తం చీకటి ఉండేది, అండ్ లైటింగ్ వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో. ఇక ఆయన ఫాలో అవుతూ అలా లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళాక ఇలా అయితే ఉంది, మొత్తం బీట్స్తో అయితే ఉండేది. దేన్ని టచ్ చేయకూడదు అని చెప్పి అన్నారు. ఆ తర్వాత లైట్ వేసేసారు. ఇక నార్మల్గానే లోపలికి వెళ్ళిపోయాము. ఇక ఇలా మా ముందు లైటింగ్స్ అయితే ఉండేది విత్ మ్యూజిక్ అనమాట. సో ఆ మ్యూజిక్తో కొంచెం ఫీల్ అవ్వచ్చు. ఇక అదే లాస్ట్ అనమాట. ఎగ్జిబిషన్ ఎగ్జిట్ దిస్ వే అని చెప్పైతే ఉంది. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాము. ఇక అందరం కాసేపు రెస్ట్ తీసుకొని అయితే వెళ్దామని కాసేపు కూర్చున్నాము. ఇక బయటకు వచ్చేసాక నిన్న మనం వెళ్ళిన ప్లేస్ కాసేపు వ్యూని ఎంజాయ్ చేద్దామని చెప్పి అలా అయితే సైడ్లో కూర్చున్నాము. మంచిగా ఒక సెల్ఫీస్ దిక్కుంటూ ఫ్రెండ్స్తో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో 7-11 నుంచి కొన్ని కేక్స్ అయితే కొనుక్కున్నాము. అదే తింటున్నాము ఇంకా లంచ్ లాగా. మనకి ఇక్కడ ఫుడ్కి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టపడి ఉండాల్సి వస్తుంది. రోజుకి 2 పూట్లే తినగలుగుతున్నాము. ఇక అది అయిపోయాక నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి అయితే మేము నడుస్తుంటే ఇలా చూడండి, ఫుల్ గ్రీనరీతో చాలా నీట్గా ఉంది. అస్సలు చెత్త ఉండట్లేదు, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ విషయం మాత్రం నాకు సింగపూర్లో చాలా బాగా నచ్చింది. అలా నడుస్తూ ఉండే కొద్దీ ఈ వ్యూ చూడండి, భలే నచ్చింది. ఒక చిన్న బ్రిడ్జ్ లాగా అయితే వచ్చింది, మాకైతే బాగా నచ్చింది ఇది. ఫొటోస్ అయితే మాత్రం చాలా బాగా వస్తాయి. చాలా బాగుంది వ్యూ మాత్రం, డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది. ఇప్పుడైతే మేము ఫ్లోరల్ ఫ్యాంటసీకి అయితే వచ్చేసాము. ఇక లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. పేరులోనే ఉంది ఫ్లోరల్ అని చెప్పి, మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేస్తుందండి ప్లేస్. చూస్తే అలాగే చూడాలనిపించేది, అంత బాగుంది. ఇక అమ్మాయిలకైతే ఇది ఒక పెద్ద పండగే. ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అనే చెప్పాలి. ఫుల్ ఫొటోస్ వస్తే చాలా బాగుంటుంది. ఫొటోస్ పిచ్చి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయాలి. ఈవెన్ ఫ్లవర్స్ ఇష్టం ఉన్న వాళ్ళైనా సరే చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్గా అయితే ఫొటోస్ కోసం అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక నేను మా ఆయన అయితే ఇలా నడుచుకుంటూ వస్తున్నాము. పైన చూసారా మొత్తం ఫ్లవర్ బాల్స్ లాగా పైకి కిందకి అయితే ఇలా వెళ్తూ వస్తున్నాయి. అది కూడా చాలా నీట్గా పెట్టారు. సింగపూర్ వాళ్ళకి టూరిస్ట్ని ఎలా అట్రాక్ట్ చేయాలో బాగా తెలుసు అనుకుంటా, అంత బాగా క్రియేట్ చేశారు వాళ్ళ కంట్రీని. ఒక టూరిస్ట్ ప్లేస్ అంటే ఇలా ఉండాలని చూపించారు. ఇక ఫ్లోరల్ ఫ్యాంటసీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఉంటుందో మీకు టోటల్గా చూపిస్తాను, చూసేసేయండి. Through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. Turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon. Turn us to thousands, and on we'll go through
చూసారు కదా ఫ్లోరల్ ఫ్యాంటసీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే అలా ఉండేది. ఇక మేమైతే చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాము. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల నేను పార్ట్ 1, పార్ట్ 2 అయితే తీస్తున్నాను. మీకు పార్ట్ 2 డేస్‌లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక చిన్న రీల్ లాగా అయితే ఒక వీడియో అయితే తీసుకున్నాను. till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. ఇక ఈ వీడియో అయితే ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పార్ట్ 2 వీడియో తొందరలోనే వస్తుంది. స్టే ట్యూన్. బాయ్.